అగ్రదేశాలను సైతం ఆశ్చర్యపరుస్తున్న భారత్. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో భారత్ ఆధిపత్యం. భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు. విమానయాన రంగంలో కీలకంగా భారత్. ప్రపంచంలో గేమ్ చేంజర్గా మారుతున్న భారత్. ప్రపంచ దేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత్ ఇప్పుడు అగ్రదేశాలను సైతం ఆశ్చర్యపరిచేలా ముందుకు దూసుకెళ్తోంది. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో మన దేశం సరికొత్త శిఖరాలకు చేరుతోంది. ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎగుమతులు చేసే స్థాయికి భారత్ ఎదిగింది. సైన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిన కేంద్రం దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం అందుబాటులోకి తెచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ల తయారీతో ప్రపంచ దేశాల్లో భారత్ గేమ్ చేంజర్గా మారబోతోంది. టాటా సంస్థ భాగస్వామ్యంతో గుజరాత్ వడోదరాలోని టాటా ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్లో C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి ఫ్యాక్టరీని నెలకొల్పింది ఎయిర్ బస్ సంస్థ. స్పెయిన్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలతో పాటు సైనిక రవాణా విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న భారత్ 21,000 కోట్లతో C-295 సైనిక రవాణా విమానాలను కొనుగోలు చేసింది. C-295 రకం మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత వైమానిక దళంలో C-295 చేరితే ఇప్పటికే ఉన్న వ్యవస్థకు అదనపు బలం చేకూరుతుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల కంటే C-295 శక్తివంతమైంది. గంటకు 482 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ ఒకేసారి 71 మంది సైనికులను, 48 మంది పారా ట్రూపర్లను, 9 టన్నుల సామాగ్రిని మోసుకెళ్తుంది. గాల్లో ఉండగానే సామాగ్రి కిందికి పంపుతుంది. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, హెల్త్ ఎమర్జెన్సీ సమయాల్లో సముద్ర తీరాల్లో పెట్రోలింగ్, గాలిలోనే ఇంధనం నింపుకోవడం వంటి ఫీచర్స్ C-295 ఎయిర్ క్రాఫ్ట్ సొంతం. దీంతో 6 దశాబ్దాలుగా వినియోగిస్తున్న ఆవ్రో 748 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను వీటితో భర్తీ కానుంది. స్పెయిన్ నుంచి యుద్ధ విమానాలు, సైనిక రవాణా విమానాల కొనుగోలుకు 2021 సెప్టెంబర్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 56 విమానాల్లో 16 విమానాలు నేరుగా తయారు చేసి అప్పగించాలి. మరో 40 విమానాలను భారత్లోనే తయారు చేయాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్లో భాగంగా దిగుమతులను తగ్గించుకునేందుకు కార్యాచరణ ప్రారంభించిన మోదీ సర్కార్ C-295లో భాగంగా 56 ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యి 2026 సెప్టెంబర్లో ఈ ప్లాంట్ నుంచి తొలి విమానం బయటికి రానుంది. 2031 ఆగస్టు నాటికి మొత్తం 40 విమానాలు భారత్లోనే తయారు కానున్నాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దిగుమతులు తగ్గించుకునేందుకు కార్యాచరణ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ల ఎగుమతికి ఊతమిస్తోంది. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో అమెరికా, ఐరోపా దేశాలు మాత్రమే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా విమానయాన రంగంలో కీలక దేశంగా మారింది. भारत को एविएशन और MRO डोमेन का हब बनाने के लिए काम कर रहे हैं. ये इकोसिस्टम भविष्य में मेड इन इंडिया सिविल एयरक्राफ्ट का रास्ता भी बनाएगा. आप जानते हैं कि अलग अलग भारतीय एयरलाइंस ने 1200 नए एयरक्राफ्ट खरीदने का ऑर्डर किया है दुनिया को. अब शायद दुनिया की कंपनी किसी और देश का ऑर्डर ही नहीं ले पाएगी. यानी भविष्य में भारत और दुनिया की जरूरतों को पूरा करने के लिए सिविल एयरक्राफ्ट की डिजाइन से लेकर मैन्युफैक्चरिंग तक इस फैक्ट्री की बड़ी भूमिका होने वाली है. 10 ఏళ్ల క్రితం అధికారాన్ని చేపట్టిన ప్రధాని మోదీ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి బలమైన పునాదులు వేశారు. సరైన ప్రణాళిక, చక్కని భాగస్వామ్యం ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని ప్రధాని మోదీ నిరూపించారు. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నాయి. వైమానిక రంగానికి సంబంధించి దేశీయంగా 18,000 విడిభాగాలు తయారు చేయడానికి ఇది ఊతమిస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవకాశాలను కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం పౌర విమానాలను తయారు చేయడంలో ఈ కర్మాగారం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మన విమానయాన సంస్థలు 1,200 విమానాలు కొనుగోలు చేస్తున్నాయి. వందల సంఖ్యలో చిన్న నగరాలకు విమాన అనుసంధానతను మెరుగుపరిచి ప్రపంచంలో విమానాల నిర్వహణ, మరమ్మతుల సేవలకు కేంద్రం స్థానంగా భారత్ను నిలిపేలా ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. भारत में स्किल्स और जॉब क्रिएशन पर
बहुत अधिक फोकस कर रहे हैं। एयरबस और टाटा की इस फैक्ट्री से भी भारत में हजारों रोजगार का निर्माण होगा। इस प्रोजेक्ट के कारण एयरक्राफ्ट के 18,000 पार्ट्स की इंडिजीनियस मैन्युफैक्चरिंग होने जा रही है। देश के किसी हिस्से से एक पार्ट मैन्युफैक्चर होगा तो देश के किसी दूसरे हिस्से में दूसरा पार्ट मैन्युफैक्चर होगा। और ये पार्ट बनाएगा कौन? हमारे माइक्रो और स्मॉल इंडस्ट्रीज ये काम करने वाले हैं। हमारे एमएसएमईज इस काम का नेतृत्व करेंगे। हम आज भी दुनिया की बड़ी एयरक्राफ्ट कंपनियों के लिए पार्ट्स के बड़े सप्लायर में से एक हैं। इस नई एयरक्राफ्ट फैक्ट्री से भारत में नई स्किल्स को, नए उद्योगों को बहुत बल मिलेगा। साथियों, आज के इस कार्यक्रम को मैं ट्रांसपोर्ट एयरक्राफ्ट की मैन्युफैक्चरिंग से आगे बढ़कर के देख रहा हूं। గడిచిన 5-6 ఏళ్లలో దేశంలో దాదాపు 1000 రక్షణ స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. గత 10 ఏళ్లలో దేశ రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం 100కు పైగా దేశాలకు రక్షణ పరికరాలను భారత్ ఎగుమతి చేస్తోంది. భారత్ను పారిశ్రామిక పవర్ హౌస్గా మార్చి పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు గమ్యస్థానంగా చేయాలని మోదీ సంకల్పం. ఆయన దూరదృష్టికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.